నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచిన భారాస. శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. నేటి నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర. ఇవాళ తాండూరు, పరిగిలో డీకే శివకుమార్ ప్రచారం. కొత్తగా కాంగ్రెస్లో చేరిన 28 మందికి టికెట్లు. 38 మంది రెడ్డిలు, 20 మంది బీసీలకు అవకాశం. గ్రామాలు, పట్టణాల్లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. ఓట్ల కోసం అధికార విపక్షాల అభ్యర్థుల విశ్వ ప్రయత్నాలు. నల్గొండ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ప్రమాదంలో డ్రైవర్ మృతి, 10 మందికి గాయాలు. ప్రత్యర్థుల వ్యూహాలను గమనిస్తూ భారాస ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తోంది. ఓవైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్, హరీష్ రావు, కవిత దూకుడు పెంచారు. ప్రసంగాల్లో అంశాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టోను వివరిస్తున్నారు. ఉద్యమాన్ని గుర్తు చేస్తూ 9.5 ఏళ్ల పాలన వివరిస్తూ కొత్త హామీలు ఇస్తూ ఇతర పార్టీల ముఖ్య నేతలపై విరుచుకుపడుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభలకు నేడు విరామం ఇచ్చిన కేసీఆర్ రేపటి నుంచి నవంబర్ 9 వరకు రోజు నియోజకవర్గాల బాట పట్టనున్నారు. ప్రచారం జోరు పెంచిన గులాబీ దళపతి ప్రజా ఆశీర్వాద సభలకు ఇవాళ విరామమిచ్చారు. ఇప్పటి వరకు 13 నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొన్న కేసీఆర్ రేపటి నుంచి మళ్లీ నవంబర్ 9 వరకు రోజు పర్యటించనున్నారు. రేపు కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో సభలు జరగనున్నాయి. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన ప్రసంగిస్తున్నారు. ఉద్యమ ప్రస్థానాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆవిర్భావంలో తన నాయకత్వాన్ని గుర్తు చేస్తున్నారు. 9.5 ఏళ్లలో రైతు బంధు, ఆసరా పింఛన్ల వంటి భారస ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఆ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, వాటి ఫలాలను చెబుతూ భూముల విలువ ఎలా పెరిగిందో విశదీకరిస్తున్నారు. కేసీఆర్ భరోసా పేరిట ఎన్నికల మేనిఫెస్టోను, ప్రచారాన్ని భారాస విస్తృతం చేస్తోంది. దానికనుగుణంగా కేసీఆర్ కూడా తన ప్రసంగాల్లో మహిళలకు భృతి, 400 రూపాయలకే సిలిండర్, రైతు బంధు, పింఛన్ల పెంపు వంటివి ప్రజలకు వివరిస్తున్నారు. ధరని ఉండన్నా తీసేయన్నా, ఎవరైతే తీసి బంగాళాఖాతంలో వేస్తామన్నారో వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళనే తీసి బంగాళాఖాతంలో వేయాలి. మళ్ళా మొదటికొస్తుంది వ్యవహారం. కాబట్టి జాగ్రత్త అనే మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ సర్కారు ఉంటే అంత ప్రగతి కంటిన్యూ అవుతుంది, లాభం జరుగుతుంది, అంతా కూడా మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఎలక్షన్ల కోసం మనం అబద్ధాలు చెప్పలే. రైతు బంధు 16,000 రూపాయలకు తీసుకొని పోతామని చెప్పినాం. పెన్షన్ ఏదైతే ఉందో ఇమీడియట్గా దాన్ని 3,000 రూపాయలు చేసుకుంటాం. ఆ తర్వాత సంవత్సరానికి కొంత పెంచుకుంటూ 5,000 రూపాయలకు తీసుకొని పోతాం. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగానంటే ఖచ్చితంగా దయచేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, ఇదే విధంగా ముందుకు పోవాలి. ఒకవైపు చేసింది చెబుతూ కేసీఆర్ భరోసా మేనిఫెస్టోను వివరిస్తూనే ప్రత్యర్థులపై, ముఖ్యంగా కాంగ్రెస్ పై ప్రతి సభలోనూ విరుచుకుపడుతున్నారు. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి పరిస్థితులు, విధానాలను విమర్శిస్తున్న గులాబీ దళపతి అప్పుడప్పుడు ముఖ్య నేతలపైన ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. మొన్న అచ్చంపేటలో రేవంత్ రెడ్డిపై, పాలేరు సభలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు. కీలక నేతలు లేని ఇతర నియోజకవర్గాల్లో మాత్రం పార్టీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇది చేస్తాం, అది చేస్తాం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నది. ఒక్క ఛాన్స్ కాదు, కాంగ్రెస్ పార్టీకి మన తెలంగాణలో ప్రజలు 11 ఛాన్సులు ఇచ్చిండ్రు. 55 ఏళ్ళు వాళ్ళే రాజ్యం చేసిండ్రు. ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇలా మేము అభివృద్ధి కులంగా, సంక్షేమమే మతంగా పనిచేస్తా ఉన్నాం. వాళ్ళేమో కులం పేరు మీద ఒకడు, మతం పేరు మీద ఒకడు రాజకీయం చేస్తా ఉన్నాడు. సమాజానికి ఏం చేస్తారో చెప్పరు. 2047లో తెలంగాణ ఎక్కడ ఉండాలో చెప్పరు. మన విద్యార్థులను ఎక్కడికి తీసుకుపోతారో చెప్పరు. మన యువతకు ఏం అవకాశాలు కల్పిస్తామో ఏది చెప్పరు. కేవలం డబ్బాల ఓట్లు వేసుకునే తందుకు ఇది ఇస్తాము, అది ఇస్తాం, ఆగమాగం చేసే మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి విజన్ ఉన్న నాయకుడు ఒక్కడున్నాడా ప్రతిపక్షంలో? ఆలోచించండి. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ ను పొరపాటున నమ్మితే తెలంగాణ మళ్లీ ఆగమవుతుందంటూ ప్రసంగాల్లో భారస ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. గ్యారంటీల పేరుతో కర్ణాటకలో గెలిచి 6 నెలల్లోనే మోసం చేశారంటూ ఆ రాష్ట్ర పరిస్థితులను ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు ఇలా వాళ్లే ఉల్టా మాట్లాడుతా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను
అసెంబ్లీ వాకి కూడా దొక్కనియేమో అని మాట్లాడుతూ ఉన్నారు. 4 పైరవీలు 4 కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతోని ప్రజల్నే కొంటాం అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసిన ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని. పర్వాలేదు సీనియర్ నాయకుడని మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి సరైన మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ టికెట్ ఇచ్చి బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మేయార్తో గెలిపించినారు. 5 ఏళ్లు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది? ఖమ్మం జిల్లాలో ఒక సీట్ రాకుండా చేసినావు. ఎవరు ద్రోహం చేసిండ్రు? బీఆర్ఎస్ కు తుమ్మల అన్యాయం చేసిండా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సందర్భం వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులతో పోలుస్తూ చెబుతున్నారు. కేసీఆర్ మళ్లీ గెలవకపోతే తెలంగాణలో అమరావతి పరిస్థితులు తలెత్తి భూముల ధరలు పడిపోతాయన్న ఆందోళన నెలకొందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కు రజనీకాంత్ వచ్చి చూసి ఏమన్నాడు? నేను న్యూయార్క్ నగరంలో ఉన్ననా హైదరాబాద్ లో ఉన్ననా నాకు అర్థమైతలేదు అన్నాడు. పక్క రాష్ట్రంలో ఉండే రజనీకాంత్ కి అర్థమైంది, ఇక్కడ ఉండే కొంతమంది గజనీగాళ్లకు మాత్రం అర్థమైతలేదు. ఇలా హైదరాబాద్ లో భూముల ధరలు ఎంత పెరిగినాయి, హైదరాబాద్ చుట్టూ హెచ్ఎండిఏలో భూముల ధరలు ఎంత పెరిగినాయి. ఇలా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకుంటున్నారట కేసీఆర్ గిట్ట ఈసారి రాకపోతే మనది కూడా అమరావతి లెక్క అవుతుంది అనుకుంటున్నారట. ఇలా అమరావతిలో ఏమైంది? మొత్తం బిజినెస్ అవుట్. ఇలా 3వసారి కేసీఆర్ గెలిస్తేనే మళ్ళా భూముల ధరలు పెరుగుతాయి, మా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది. హైదరాబాద్ లో ఇంకా గ్రోత్ ఉంటది, హైదరాబాద్కి ఇంకా పెట్టుబడులు వస్తాయి, హైదరాబాద్ ఇంకా విశ్వనగరంగా అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతుంది. ఇప్పటి వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చల్ల, మేడ్చల్, అచ్చంపేట, వనపర్తి, మునుగోడు, పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేటలో సభలు పూర్తి చేసిన కేసీఆర్ రేపు కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, ఎల్లుండి జుక్కల్, బాన్స్వాడ, నారాయణఖేడ్లో పర్యటించనున్నారు. నవంబర్ 9 వరకు రోజు నియోజకవర్గాల బాట పట్టనున్నారు. భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు పార్టీ ఎన్ఆర్ఐ విభాగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లోని భారస ఎన్ఆర్ఐ విభాగాల నాయకులతో మాట్లాడి ఎన్నికల్లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలో వివరించనున్నారు. కాంగ్రెస్ చేపట్టిన విజయభేరి యాత్ర 2వ విడత తాండూరులో నేడు ప్రారంభం కానుంది. దీనిలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. 6 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఒక రోజులో 3 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఈ యాత్రలో భాగంగా మొత్తం 17 అసెంబ్లీ, 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రజా సమస్యలు, భారాసును ఎండగట్టడం, క్యాడర్లో ఉత్సాహాన్ని పెంచే విధంగా యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. బస్సు యాత్రలో నేడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, 30న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ప్రకటించిన జాబితాల్లో రెడ్డి సామాజిక వర్గానికి ప్రథమ ప్రాధాన్యం దక్కింది. తర్వాత బీసీలకు అధిక సంఖ్యలో సీట్లు దక్కగా 10 మంది మహిళలను బరిలో నిలిపింది. 2 జాబితాలు కలిపి ప్రకటించిన 100 మందిలో 28 మంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారు సీట్లు దక్కించుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ 100 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదటి జాబితాలో 55, రెండో జాబితాలో 45 మంది పేర్లను వెల్లడించింది. మిగిలిన 19 నియోజకవర్గాల్లో 4 సిపిఐ, సిపిఎంలకు కేటాయించగా మిగిలిన 15 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. 2 జాబితాల్లో రెడ్డి సామాజిక వర్గానికి 38, బీసీలకు 20, ఎస్సీలకు 15, ఎస్టీలకు 8, ముస్లింలకు 4 సీట్లు దక్కాయి. 9 మంది వెలమ, 3 కమ్మ, 3 బ్రాహ్మణ అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. 10 సీట్లు మహిళలకు కేటాయించింది. మొదటి జాబితాలో 13 మంది, రెండో జాబితాలో 15 మంది కలిసి 28 సీట్లు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి పోటీకి అవకాశమిచ్చారు. చెన్నూరు, కొత్తగూడెం, వైరా, మిర్యాలగూడ స్థానాలు వామపక్షాలకు కేటాయించగా మరో 15 నియోజకవర్గాల్లో పేర్లను ప్రకటించాల్సి ఉంది. జుక్కల్, బాన్స్వాడ, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, కరీంనగర్, సిరిసిల్ల, నారాయణఖేడ్, పటాన్చెరు, చార్మినార్, సూర్యాపేట, తుంగతుర్తి, డోర్నకల్, ఇల్లెందు, సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. సూర్యాపేటలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా మరొకరితో సంప్రదింపులు నిర్వహించి ఏకాభిప్రాయం తీసుకురావాల్సి ఉందని పార్టీ భావిస్తోంది. తుంగతుర్తిలో కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులను బరిలో నిలపాలా, అద్దంకి దయాకర్కే ఇవ్వాలా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణిలు టికెట్లు ఆశిస్తున్నారు. సత్తుపల్లి నుంచి మానవతరాయ్, సంభాని చంద్రశేఖరరావులు పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా ఖమ్మం నాయకుల మధ్య ఏకాభిప్రాయం రాక ఆగినట్లు ప్రచారం జరుగుతోంది.
కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేసేందుకు వెనుకంజ వేశారు. నిజామాబాద్ అర్బన్ సీటు మైనారిటీకి ఇవ్వాలని యోచిస్తున్న హస్తం పార్టీ 2 స్థానాల్లోనూ టికెట్లు ఇవ్వకుండా నిలుపుదల చేసింది. 2 చోట్ల నుంచి పోటీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అనుమతిస్తే కామారెడ్డి నుంచి బరిలో నిలిపి షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ లో పోటీకి నిలపాలని భావిస్తోంది. నారాయణఖేడ్ నుంచి సురేష్ షెట్కార్, సంజీవ్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. సంజీవ్ రెడ్డిని ఎంపిక చేసినప్పటికీ చివరి క్షణంలో సమీకరణాలు మారడంతో ప్రకటించకుండా నిలిపినట్లు తెలుస్తోంది. పటాన్చెరు నుంచి టికెట్ ఆశిస్తున్న శ్రీనివాస్ గౌడ్, నీలం మధు, గాలి అనిల్ కుమార్ల విషయంలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఆపినట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి ప్రచార బరిలో దూసుకుపోతోంది. ఇంకా నామినేషన్ల పర్వం మొదలవక ముందే గెలుపు కోసం కసరత్తులు ప్రారంభించింది. దాదాపు అభ్యర్థులంతా ఖరారవటంతో నియోజకవర్గాల్లో పర్యటిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి భారాస్కే పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో గెలిచి అధికార పీఠం మరోసారి కైవసం చేసుకునేలా భారాస కసరత్తులు ముమ్మరం చేసింది. ఎక్కడికక్కడ గులాబీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలతో పాటు మేనిఫెస్టోను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో ఎమ్మెల్యే నిర్వహించిన అళైబలై కార్యక్రమానికి హాజరైన మంత్రి కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు ఆగం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక మాదిరే కటిక చీకట్లు అలుముకుంటాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. 100 ఏళ్ల వయసు దాటినా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరిణతి లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతుంటే కాంగ్రెస్ కు కళ్లు మండుతున్నాయని నాగర్ కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఈ కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే మొత్తం ఆగమైపోతాం. దయచేసి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. అందువల్ల ఇలా కర్ణాటక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము ఎక్కువ దగ్గర కరెంట్ ఇచ్చేటట్లేమో, ఇక 5 గంటలు ఇస్తాం, ఇంతకంటే ఎక్కువ మాకు శాత కాదు అన్నాడు. రైతులకు 5 గంటలే ఇస్తారట. ముఖ్యమంత్రి ఏమో 5 గంటలు చెప్పిండు, నిజంగా వచ్చేది 3 గంటలే ఉన్నది. అభివృద్ధి సంక్షేమంలో సికింద్రాబాద్ ను అగ్రస్థానంలో నిలుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు వెల్లడించారు. మేడ్చల్ పరిధిలో భారాసలో చేరికల సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఓ వృద్ధురాలిని ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ప్లేటు, గ్లాసులు పంచి సేవ చేసినట్లు చెప్పుకుంటున్నారని మైనంపల్లి హనుమంతరావుపై పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రగతి సాగుతోందని వివరించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో ప్రచారం నిర్వహించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెర సతీష్ కుమార్ మహిళలతో కలిసి కోలాటాలాడారు. ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే హరిప్రియ భారత మేనిఫెస్టో అంశాలను వివరించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక పోరుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు ప్రత్యేక దృష్టి సారించాయి. తెలంగాణలో అధికార భారాసను ఢీకొట్టి బరిలో సత్తా చాటేందుకు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇవాళ నుంచి కాంగ్రెస్ 2వ విడత బస్సు యాత్ర ప్రారంభం కానుండగా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేసే విధంగా కమలదళం ప్రణాళికలు రచిస్తోంది. 6 గ్యారంటీలు, బస్సు యాత్రలతో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. ఇప్పటికే పార్టీలోకి చేరికల జోష్ కొనసాగుతుండగా 2వ జాబితాతో కలిపి మొత్తం 100 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. పకడ్బందీ చర్యలతో అధికారం చేజిక్కించుకునేలా కథన రంగంలోకి వెళ్తోంది. ఈ నెల 29న సంగారెడ్డిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సభ నిర్వహించనున్నట్లు కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాను దోచుకోవడం, వెన్నుపోటు పొడవడం మంత్రి హరీష్ రావుకు అలవాటైందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రసిద్ధ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో స్థానిక అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలేరు సభలో సీఎం కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జెండా ఎగరేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భాజపా ధీమా వ్యక్తం చేస్తోంది.
కోరుట్లలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ అరవింద్ అనంతరం బూత్ స్థాయి ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గౌలిగూడలో గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. భారాసకు రాజీనామా చేసిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేసురత్నం గెలిచినా ఓడినా భాజపాలోనే ఉంటారని స్పష్టం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని స్థానిక భాజపా నేతలు వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన అందెల శ్రీరాములు కమలం పార్టీపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. భాజపా టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందంటూ నిర్మల్ జిల్లా భైంసాలో పడకంటి రామాదేవి పార్టీకి రాజీనామా చేశారు. సొంత అల్లుణ్ణి గెలిపించుకునేందుకు సీటు బీసీలకు ఇస్తున్నారనే వ్యాఖ్యలను డీకే అరుణ భర్త భరత సింహారెడ్డి ఖండించారు. రాష్ట్రంలో భారాసను ఒక్క సీటు సైతం గెలవనివ్వబోమని ఓయూ జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పీఓ, ఏపీఓ సిబ్బందికి హైదరాబాద్ దోమలగూడ ఏవీ కళాశాలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. శాసనసభ ఎన్నికల్లో భాగంగా శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇస్తున్న ఆ శిక్షణలో ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది శిక్షణకు రావడానికి తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని ఏపీ లింగోటం వద్ద ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బీహెచ్ఈఎల్ డిపోకి చెందిన బస్సు 25 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా నార్కెట్పల్లి మండలంలోని 65వ జాతీయ రహదారి పై వంతెనపై ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులకు డిసెంబర్ 15న కోర్టు విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణితో పాటు మరో 16 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసిన ఛార్జిషీట్ను విచారణకు కోర్టు స్వీకరించింది. ఈఎస్ఐలో మందులు, మెడికల్ కిట్ల కొనుగోలులో గోల్మాల్ జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ 8 కేసులను నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారం దర్యాప్తు ప్రారంభించిన ఈడీ ఇప్పటికే నిందితులకు చెందిన 144 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై తెలిపారు. రాజ్భవన్లో మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అమృత కలశ యాత్ర పేరుతో మట్టి, మొక్కలను సేకరించారు. ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక స్తూపం పక్కనే ఏక్ భారత్ శ్రేష్ఠ్ ప్రతీకగా అమృత వాటిక నిర్మాణానికి వీటిని పంపించనున్నారు. And the beauty of our country. So this, my soil and my country has great significance. And my appeal is, all of you should read the unsung heroes. Large number of people in your age. Now we have free air to breathe, free food to eat, free ambience to move about. But the same age, our elders, the freedom fighters, were toiling in the prisons. భూసేకరణకు సంబంధించిన ఓ కేసులో యూపీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఏకంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్కు సమన్లు జారీ చేశారు. కేసును విచారించిన ఎస్డీఎం వినీత్ కుమార్ ఇతర ప్రతివాదులతో పాటు గవర్నర్కు కూడా ఈ నెల 7న నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 18న వ్యక్తిగతంగా హాజరు కావడం గానీ, ఒక ప్రతినిధిని తన తరపున గానీ పంపాలని సమన్లలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాజ్భవన్ గవర్నర్కు ఇలాంటి కేసుల నుంచి రాజ్యాంగ రక్షణ ఉన్నట్టు తెలిపింది. గవర్నర్కు నోటీసులు ఇవ్వడం అంటే రాజ్యాంగంలోని 361వ అధికరణాన్ని ఉల్లంఘించినట్లే అని పేర్కొంది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని ఎస్డీఎంకు బదౌన్ జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రస్తుత క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన 3 బిల్లులను పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ ముందుగా నిర్ణయించిన ప్రకారం ముసాయిదా నివేదికను ఆమోదించలేదు. వీటిపై మరింత అధ్యయనాలు చేయాలన్న విపక్షాల అభ్యంతరాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటరీ కమిటీ తెలిపింది. కమిటీ కాలపరిమితిని 3 నెలల పాటు పొడిగించాల్సిందిగా విపక్ష సభ్యులు పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ బ్రిజ్లాల్కు విజ్ఞప్తి చేశారు. స్వల్పకాలిక ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ బిల్లులను బలవంతంగా ఆమోదించకూడదని స్పష్టం చేశారు. వచ్చే నెల 6వ తేదీన కమిటీ సమావేశం కానుంది. ఆ రోజున ముసాయిదాను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలు పెరుగుతున్న వేళ భారత్ అప్రమత్తమైంది. డ్రాగన్కు చెందిన పలు యుద్ధ నౌకలపై భారత్ నిఘా ఉంచింది. వచ్చే నెలలో చైనా, పాకిస్తాన్ సీ గార్డియన్స్ పేరుతో సంయుక్త సముద్ర విన్యాసాలను నిర్వహించబోతున్న తరుణంలో చైనాకు చెందిన 3 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి పరిశోధనా నౌకలపై నిఘా పెట్టిన భారత నౌకాదళం వాటిని నిశ్చితంగా పరిశీలిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనా ఇందుకోసం వేగంగా యుద్ధ నౌకలను, జలాంతర్గాములను అక్కడ మోహరిస్తోంది. చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు చెందిన పలు యుద్ధ నౌకలపై భారత నౌకాదళం నిఘా ఉంచింది. చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు నవంబరులో ఉత్తర అరేబియా సముద్రంలో సీ గార్డియన్స్ పేరిట సంయుక్త సముద్ర విన్యాసాలను నిర్వహించబోతున్న తరుణంలో చైనా తన యుద్ధ నౌకలను ఒక్కొక్కటిగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 3 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి పరిశోధనా నౌకలపై నిఘా ఉంచిన భారత నౌకాదళం వాటి కదలికలను నిశితంగా పరిశీలిస్తోంది. సీ గార్డియన్స్ విన్యాసాల కోసం ఇప్పటికే డ్రాగన్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సాంగ్ క్లాస్ జలాంతర్గామికి తోడుగా చైనీస్ యాంటీ పైరసీ ఎస్కాట్ ఫోర్స్ ఏపీఈఎఫ్ సబ్మెరైన్ను మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ జలాంతర్గామి కదలికలను మలక్కా జలసంధి నుంచి పర్షియన్ గల్ఫ్ వరకు భారత నౌకాదళం పరిశీలిస్తూ వచ్చినట్లు వెల్లడించాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళం P-81 దీర్ఘశ్రేణి సముద్ర గస్తీ విమానం, ఉపరితల నౌకలతో పాటు 2 MQ-9B సీ గార్డియన్ డ్రోన్లతో భారత్ చైనీస్ నౌకలపై నిఘా పెట్టింది. చైనీస్ గూఢచారి నౌకలు పెద్ద యాంటెన్నాలు, అధునాతన సెన్సార్లు, విద్యుత్ పరికరాలు కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భారత నౌకలను, భారత్ ఉపయోగించిన బ్యాలిస్టిక్ క్షిపణులను డ్రాగన్ ట్రాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. శాటిలైట్ ద్వారా భారత ప్రయోగాలను చైనా పర్యవేక్షిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. నావిగేషన్, జలాంతర్గామి కార్యకలాపాలకు ఉపయోగపడే ఇతర డేటాను కూడా చైనా ట్రాక్ చేస్తున్నట్లు చెబుతున్నాయి. మరోవైపు భారత్ అభ్యంతరాలు తెలిపినప్పటికీ షియాన్ 6 అనే చైనీస్ సర్వే పరిశోధన నౌక బుధవారం కొలంబో పోర్టు వద్దకు చేరుకోవడంతో ఆందోళనలు మరింత పెంచింది. ఈ ఆగస్టులో హయాంగ్ 24 హవో అనే మరో చైనా యుద్ధ నౌక 140 మంది సిబ్బందితో కొలంబో పోర్టుకు చేరుకుంది. చైనాకు చెందిన యుద్ధ నౌకలు, గూఢచారి నౌకలు, నౌకాదళ సిబ్బందిని తమ నౌకాశ్రయాలకు అనుమతించడంపై శ్రీలంకకు భారత్ గతంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గత ఏడాదిలోనూ చైనా బ్యాలిస్టిక్ క్షిపణి, శాటిలైట్ ట్రాకింగ్ ఓడా యువాన్ వాంగ్ 5ను శ్రీలంకలోని హంబంతోట పోర్టులో వారం పాటు ఉంచింది. యాదాద్రి ఆలయంలో శుక్రవారం రాత్రి శరద్ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సమేతంగా స్వామి ప్రత్యేక అలంకరణతో మాడవీధుల్లో ఊరేగారు.